హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వంకాయ పప్పు పులుసు. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంకాయ పప్పు పులుసుకి కావలసిన పదార్థాలు: కందిపప్పు చిన్న గ్లాస్తో గ్లాసున్నర తీసుకున్నానండి. ఇది బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను విడిగా ఉడికిస్తున్నాను కదండి, మీరు కావాలి అనుకుంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కందిపప్పులో వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయ ముక్కలు ఇలా ఇవన్నీ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. మరి మెత్తగా అవ్వకూడదండి. పప్పులో గరిటె ఇలా ఉంచేస్తే పప్పు పొంగకుండా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నీళ్లు తగ్గితే గనక ఇంకొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవచ్చు. విడిగా ఉడికించడం వల్ల నీళ్లు ఎక్కువే పడతాయండి. చూడండి, పప్పు ఇలా ఉడికింది కదా, సగం పైన ఉడికితే సరిపోతుంది. పప్పు సగం ఉడికాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, 4 పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే కండలు రాకుండా ఉంటాయి. ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీకు మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. చూడండి, వంకాయ ముక్క ఇలా బాగా ఉడికింది కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పులుపుకి సరిపడినంత చింతపండు రసం, తగినంత కారం, తగినంత ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. మరీ తీయగా అనిపించదండి, చాలా రుచిగా ఉంటుంది. పప్పు పులుసుకి చాలామంది బెల్లం ఎక్కువే వేసుకుంటారు, బాగా తీయగా తినేవాళ్ళు. ఇంకొక అరగ్లాస్ నీళ్లు పోసి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. పప్పు పులుసు పప్పులాగా చిక్కగా ఉండకూడదండి, పులుసులాగా పల్చగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. కొద్దిగా చిక్కగా ఉంటే బాగుంటుంది, చల్లారాక ఇంకా చిక్కబడిపోతుంది. ఇలా బాగా మరిగింది కదండి, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కావాలి అనుకుంటే ఇంగు కూడా వేసుకోవచ్చండి. పోపు అంతా ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇది పప్పు పులుసులో వేసి 1 నిమిషం ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, వంకాయ పప్పు పులుసు తయారైపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది, మరీ పల్చగా ఉండకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా వంకాయ పప్పు పులుసు తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.